హెపటైటిస్ సి ఇవాళ ప్రపంచాన్ని భయపెడుతోంది. రక్త మార్పిడి సమయంలోనో మరో రూపంలోనో ఒకసారి హెపటైటిస్ సి వైరస్ మన శరీరంలో తిష్ట వేసుకుంటే అది కాలేయం మీద నిరంతరం దాడి చేస్తూ కాలేయాన్ని క్రమంగా కబళిస్తూ ఉంటుంది. చివరికి క్యాన్సర్ ప్రమాదము పొంచి ఉంటుంది. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ను నయం చేసుకోవడానికి ఇటీవలి కాలంలో హెపటైటిస్ సికి సోఫాస్బోవిర్ వంటి చక్కటి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరమైన హెపటైటిస్ సి గురించి మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ సి ఎందుకు ప్రమాదకరం? హెపటైటిస్ సి మౌన వ్యాధి అంటే సైలెంట్ డిసీజ్ కాబట్టి దీన్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేకుండా. అందుకని ఎవరిని స్క్రీన్ చేయాలి, ఎప్పుడు స్క్రీన్ చేయాలి అని తెలుసుకుని వారిని స్క్రీన్ చేయడం ద్వారా మన కమ్యూనిటీలో ఉన్న హెపటైటిస్ సి పేషెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే హెపటైటిస్ సికి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ కూడా లేదు. అందుకని హెపటైటిస్ బి, హెచ్ఐవి కంటే హెపటైటిస్ సితో మనం ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. హెపటైటిస్ సికి ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఇప్పుడు యాంటీవైరల్ మెడిసిన్స్ వచ్చినాయి. అంటే హెపటైటిస్ సి ఇంతకుముందు ఎప్పటికంటే కూడా ఇప్పుడు క్యూర్ చేయడానికి సాధ్యమయ్యే డిసీజ్గా ఉంది కాబట్టి ఐడెంటిఫై చేసి వ్యాధి పెరగకుండా క్యూర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. హెపటైటిస్ సి ముప్పు ఎవరికి ఎక్కువ? 1992 సంవత్సరానికి ముందు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తీసుకున్న వారిలో హెపటైటిస్ సి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1992 తర్వాత బ్లడ్ హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వలన స్ప్రెడ్ అనేది చాలా తగ్గిపోయింది 92 తర్వాత. అలాగే 40-70 సంవత్సరాల మధ్య, అంటే పాశ్చాత్య దేశాల్లో 50-70 సంవత్సరాల మధ్య అంటున్నారు, మన దేశంలో 40-70 సంవత్సరాల మధ్యలో వేసుకోవచ్చు. బేబీ బూమర్స్ అని చెప్పి అంటారు. అంటే 40 సంవత్సరాల క్రితం పుట్టిన వారికి మన ఇంజెక్షన్ ప్రాక్టీసెస్ కానీ ఆపరేషన్ అప్పుడు స్టెరిలైజేషన్ ప్రాక్టీసెస్ కానీ ఇప్పుడున్నంత పర్ఫెక్ట్గా లేవు. అందుకని చెప్పి అప్పుడు హెపటైటిస్ సి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 40-70 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిలో మిగిలిన ఏజ్ గ్రూప్స్లో కంటే 5 అంతలు ఎక్కువగా హెపటైటిస్ సి ఉంది అనేది తెలుసు మనకి. కాబట్టి 40-70 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఒకసారైనా సరే హెపటైటిస్ సి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవటం మంచిది. హెపటైటిస్ సిని ఎలా నిర్ధారిస్తారు? హెపటైటిస్ సిని స్క్రీనింగ్ పరీక్షలు మాస్టర్ హెల్త్ చెకప్స్లో కానీ, ప్రెగ్నెన్సీ ముందు కానీ, ఆపరేషన్ ముందు కానీ చేసే స్క్రీనింగ్ పరీక్షల ద్వారా హెపటైటిస్ సి యాంటీబాడీని గుర్తించడం సాధ్యమవుతుంది. ఒకసారి హెపటైటిస్ సి యాంటీబాడీ పాజిటివ్ కనుక అయ్యేట్లయితే లివర్ ఫంక్షన్ టెస్టులు, లివర్ ఎఫెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం అని చెప్పి సాధారణ లివర్ ఫంక్షన్ టెస్టులు, రక్త పరీక్షలు చేయించడం అవసరం ఉంటుంది. అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్, బల్ల పెరిగిందా, లివర్ ఏమైనా కుంచుకుపోయిందా, లివర్ సిరోసిస్ వచ్చిందా, లివర్ క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉందా, ఇటువంటివి తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అల్ట్రాసౌండ్ స్కాన్ని పరీక్ష చేయించడం అవసరంగా ఉంటుంది. హెచ్సివి ఆర్ఎన్ఏ అంటే బ్లడ్లో వైరల్ లోడ్ ఎంత ఉంది అని తెలుసుకునే పరీక్ష చాలా ముఖ్యం. ఎందుకంటే హెపటైటిస్ సి యాంటీబాడీ పాజిటివ్ ఉన్న వారందరిలోనూ యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోవడానికి లేదు. హెపటైటిస్ సి జీవితంలో ఎప్పుడు వచ్చినా సరే యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్గా ఉంటుంది. హెపటైటిస్ సి యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్గా ఉండి వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే, అంటే హెచ్సివి ఆర్ఎన్ఏ పరీక్షలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్న వారిలో హెపటైటిస్ సి వ్యాధి యాక్టివ్గా ఉందని అర్థం. వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. వైరల్ లోడ్ కనుక ఎక్కువగా లేకున్నా, అసలు లేకున్నా వైరల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అందుకని హెచ్సివి ఆర్ఎన్ఏ అనేది చాలా ముఖ్యమైన పరీక్ష. ఇంకో పరీక్ష హెచ్సివి జీనోటైప్. ఎందుకంటే హెపటైటిస్ సిలో 6 సాధారణ జీనోటైప్స్ ఉన్నాయి. ప్రతి జీనోటైప్కి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. కాబట్టి వైరల్ లోడ్ ఎక్కువ ఉందా లేదా అనేది తెలుసుకోవటం, ఏ జీనోటైప్ అని తెలుసుకోవటం చాలా ముఖ్యం. అందుకని చెప్పి జీనోటైప్ పరీక్ష కూడా చేయించాల్సిన అవసరం ఉంది. హెపటైటిస్ సికి చికిత్స ఎలా ఉంటుంది? ఒకసారి హెపటైటిస్ సి వైరస్ పాజిటివ్గా ఉండి హెచ్సివి ఆర్ఎన్ఏ అంటే బ్లడ్లో వైరల్ లోడ్ ఉండి ఏ జీనోటైపో తెలిస్తే మనకి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే హెపటైటిస్ సి యాంటీబాడీ పాజిటివ్ ఉండి వైరల్ లోడ్ నెగిటివ్ ఉండి ఉన్నవారికి ట్రీట్మెంట్ అవసరం లేదు, ఫాలో అయితే సరిపోతుంది. ఎందుకంటే వారికి లివర్ జబ్బు వచ్చే అవకాశం లేదు, లివర్ జబ్బు వచ్చినా కూడా పెరిగే అవకాశం లేదు. అందుకని ఆ గ్రూప్ని వైద్యం చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుని ఫాలో అవుతూ ఉంటాం.
హెపటైటిస్ సి వైరస్ యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్ ఉండి వైరల్ లోడ్ ఎక్కువ ఉండి జీనోటైప్ ఏదో తెలిసిన వారికి లివర్ సిరోసిస్ రాకుండా ఉంటే జీనోటైప్ను బట్టి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇప్పుడు లెడోపాస్విర్, సోఫోస్బువిర్, డెక్లటాస్విర్ లాంటి మందులు ట్యాబ్లెట్ రూపంలో వేసుకునేవి 3 నెలల నుంచి 6 నెలల వరకు సాధారణంగా ఇస్తూ ఉంటాము. ఈ కాంబినేషన్లోనూ ఆ మందులు ఇవ్వటం ద్వారా లివర్ సిరోసిస్ రాకుండా చేయడం సాధ్యమవుతుంది. 100కి 95 మందిలో ఇది సాధ్యమవుతుంది. లివర్ సిరోసిస్ వచ్చిన వారికి కూడా లివర్ సిరోసిస్ మొదటి దశ నుంచి పెరగకుండా ఉండటానికి, మొదటి దశ నుంచి కానీ రెండో దశ నుంచి కానీ మూడో దశకి వెళ్లకుండా ఉండటానికి కోసం, మూడో దశకి వెళ్ళినా కూడా కాంప్లికేషన్స్ తక్కువగా ఉండటం కోసం ఇప్పుడు వాడటం జరుగుతూ ఉంది. కాబట్టి లివర్ సిరోసిస్ వచ్చిన వారిలో కూడా యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ మందులు ఇంతకు ముందు కంటే ఎక్కువ అందుబాటులో సాధారణ ప్రజానీకానికి ఉండేట్లుగా జరిగింది. సోఫోస్బువిర్, డెక్లటాస్విర్, లెడపాస్విర్ ఈ మందులన్నీ కూడా యాంటీవైరల్ మెడిసిన్స్, వైరస్ని డైరెక్ట్గా నిర్మూలిస్తాయి. ఇంతకుముందున్న మందులు ఇమ్యూనోమాడ్యులేటర్స్, అవేంటంటే శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ని మాడిఫై చేస్తూ ఉండేవి. ఇప్పుడున్న మెడిసిన్స్ మాత్రం వైరస్ని నిర్మూలించడానికి పనికొచ్చే మందులు. హెపటైటిస్ సి బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? హెపటైటిస్ సి వైరస్ ఉన్నవారు షార్ప్ ఆబ్జెక్ట్స్ని అంటే రేజర్స్ని కానీ పిన్స్ ఇటువంటి వాటన్నిటిని యూజ్ చేయకూడదు. ఇంజెక్షన్ సూదులను, షార్ప్గా ఉన్న దువ్వెనలను ఇటువంటివి సపరేట్గా ఉంచుకోవటం, వేరే వాళ్ళతో పంచుకోకుండా ఉండటం మంచిది. హెపటైటిస్ సి ఇంజెక్షన్ల ద్వారాను రక్తం ద్వారాను స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెక్స్ ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి హెపటైటిస్ బి హెచ్ఐవి కంటే హెపటైటిస్ సి సెక్స్ ద్వారా వ్యాపించడం అనేది చాలా తక్కువ ఇన్సిడెన్సెస్లో జరుగుతూ ఉంటుంది. అయినా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెపటైటిస్ సి వైరస్ ఉన్నవారు బ్లడ్ డొనేషన్ చేయటం కానీ ఆర్గన్ డొనేషన్ చేయటం కానీ వేరే వాళ్ళకి చేయకూడదు. హెపటైటిస్ సి బి వైరస్లు పాజిటివ్గా లేకపోయినప్పటికీ లివర్ ఎంజైమ్స్ కనుక హైగా ఉండేట్లయితే బ్లడ్ బ్యాంక్స్ ఆ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూషన్కి వాడకుండా ఉండటం మంచిది. ఎందుకంటే కొంతమందిలో హెపటైటిస్ సి యాంటీబాడీ లేకుండా హెచ్సివి ఆర్ఎన్ఏ పాజిటివ్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది, అకల్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లివర్ ఫంక్షన్ టెస్టులు కనుక నార్మల్గా లేకుండా ఉండేట్లయితే ఆ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయకుండా ఉండటం మంచిది. అలాగే డయాలసిస్ సెంటర్స్లో కూడా హెపటైటిస్ సి స్ప్రెడ్ కాకుండా స్టెరిలైజేషను, మెషిన్స్ అవసరమైతే ఐసోలేషను ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్ థియేటర్లో వాడే ఎక్విప్మెంట్ని, డెంటల్ సర్జరీస్లో వాడే ఎక్విప్మెంట్ని తరోగా స్టెరిలైజ్ చేసిన అవసరం చాలా ఉంది. దీనివల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి హెపటైటిస్ సి స్ప్రెడ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో కళ్ళలో మంటలు బాధిస్తున్నప్పుడు నందివర్ధనం పూలు లేదా బచ్చలాకుల్ని కాసేపు కళ్ళపై పెట్టుకోండి. చక్రాల్లాగా తరిగిన కీరాదోస ముక్కల్ని కళ్ళపై ఉంచుకున్నా కూడా మంటల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.